హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ చూస్తున్నారు మీరు. మార్నింగ్ టిఫిన్ యాజ్ యూజువల్. అండ్ ఈరోజు ఒక మంచి కర్రీ చూపిస్తున్నాను మీకు. ఇది వచ్చేసి బ్రోకలీ అంటారండి, బ్రొకోలీ అంటారు, బ్రోకలీ అంటారు. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ మీకు తెలిసే కామెంట్ సెక్షన్లో చెప్పండి. బ్రొకోలీ బ్రోకలీ అంటారు. అండ్ ఇక్కడ ఇది మాకు బాగా దొరుకుతుంది. ఇది మామూలు మన సైడ్ అయితే బ్రోకలీ దొరకదు. అండ్ సేమ్ క్యాబేజ్ లానే ఉంటుంది. క్యాబేజ్ కానీ ఇది కొంచెం పిండి పిండిగా ఉంటుంది, కొంచెం ముట్టుకుంటే పిండిగా అయిపోతూ ఉంటుంది. ఇది కాలీఫ్లవర్లో కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ పొటాటో అండ్ బ్రోకలీ రెండు కలిపి కర్రీ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ క్యాప్సికమ్ వేద్దాం అనుకున్నాను. లేదబ్బా మొత్తం గ్రీన్ కలర్లో అబ్బా మరీ అంత హెల్దీ తినలేమనిపించింది. మరి గ్రీన్ కలర్లో ఉంటే కష్టమైనది అని చెప్పి పొటాటో వేస్తున్నాను. పొటాటోతో సూపర్ వచ్చింది కర్రీ. నిజంగా బ్రోకలీ చాలా చాలా హెల్దీ. మామూలుగా బాయిల్ చేసుకొని కూడా తినేస్తూ ఉంటారు మార్నింగ్స్. హెల్దీ బ్రేక్ఫాస్ట్ కావాలనుకున్న వాళ్ళు అది మామూలుగా కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి బాయిల్ చేసుకొని తినేస్తుంటారు. అలా కూడా బాగుంటుందంట. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, మనకు అంత హెల్దీ పడదు, సారీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పొటాటోస్ కూడా కట్ చేసుకుంటున్నాను. మామూలు కాలీఫ్లవర్ కన్నా నాకు ఈ బ్రోకలీ టేస్ట్ చాలా చాలా నచ్చింది. ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. వస్తుందా రాదా, బాగుంటుందా బాగోదు అనుకుని చేశాను. తీసుకోవడం కూడా అట్లనే తీసుకున్నాను, తినగలనా లేదా అనుకుని తీసుకున్నాను. బట్ కామన్ టేస్ట్ అనమాట, మన ఇండియన్ టేస్ట్ ఎట్లా ఉంటుందో అట్లానే ఉంది. చాలామంది ఎక్కువగా కొంచెం వేరే వాళ్ళు తింటారన్నమాట ఇవి. ఎక్కువగా మన సైడు మన తెలుగు పీపుల్ వాళ్ళు ఎక్కువగా బ్రోకలీ తినరు. మీకు తెలిసి ఉంటుంది, ఎక్కువగా మనకి దొరకదు అటు సైడు. కొంచెం మా సైడ్ అయితే దొరకదు, మీ సైడ్ దొరికితే లేదని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఇక్కడ కర్రీ చేసేస్తున్నాను. నేను కర్రీ ఎలా చేస్తాను అనేది కూడా ఇంత షేర్ చేస్తున్నాను. అండ్ దీనికి మంచి టేస్ట్ రావాలంటే నువ్వుల పొడి ఉండాలంట. ఇక్కడ చేసిన వాళ్ళు నాకు చెప్పారు, నువ్వుల పొడి ఉంటే మంచి టేస్ట్ వస్తుందంట. బట్ నేను నువ్వుల పొడి చేసి డ్రై రోస్ట్ చేసి వేపే అంత ఓపిక మనకు లేక బద్ధకం అయ్యి నువ్వులు వేసేస్తున్నాను. చూసారుగా ఇక్కడ మీరు, మామూలు నువ్వులు ఒక 2 స్పూన్స్ అట్లా వేసేస్తున్నాను. నువ్వులు మీకు కావాలంటే పొడి చేసుకున్నా కర్రీ అప్పుడు వేసుకోండి. అండ్ నెక్స్ట్ యాజ్ యూజువల్ పోపు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అండ్ మినపప్పు కావాలంటే వేసుకోండి. శనగపప్పు అన్నీ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు వేయట్లేదు ఇక్కడ నేను. అన్నీ వేసేసిన తర్వాత ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. నువ్వులు బాగా వేగనివ్వండి, వెంటనే అవన్నీ గబగబా చేసేసికండి. నాకైతే అస్సలు ఓపిక ఉండదు. నాకు వంట అంటే సక్ అని అయిపోవాలన్నట్టు ఉంటుంది నాకైతే. బట్ ఏదైనా సరే నువ్వులు అనేది కొంచెం వేగితేనే పచ్చివాసన పోయి టేస్ట్ వస్తుంది, లేదంటే రాదు. ఓన్లీ నువ్వులు మాత్రమే ఒక 1 minute వరకు లో ఫ్లేమ్లో వేగనిచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచుకొని వేసుకున్నాను. పేస్ట్ చేసిన కాక మామూలుగా దంచుకొని వేసుకున్నాను. ఫ్రెష్గా దంచుకున్న దాంట్లో ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగించిన తర్వాత అండ్ బ్రోకలీ వేసాను. బ్రోకలీ బాగా వాష్ చేస్తున్నాను. బాగా వాష్ చేసి ఒక 2 times వాష్ చేసిన తర్వాత నేను వేసాను. చూసుకోండి, కావాలి ఏమైనా పురుగులు ఉండొచ్చు, చెప్పలేము. ఇక్కడైతే అలాంటివి ఏమి అమ్మరు, చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను బంగాళదుంపలు కూడా వేసాను. అండ్ సాల్ట్ వేసి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే, సాల్ట్, కారం, టమాటో కూడా వేసేసి మూత పెట్టేసి 2 whistles వేస్తాను. అండ్ 2 whistles వేస్తే చాలు, మెత్తగా అయిపోతుంది. 1 whistle అయితే సరిపోతుంది ఏమైనా కనిపిస్తుంది, కానీ పొటాటో కూడా ఉంది కాబట్టి నేను 2 whistles వేయించాను. 1 whistle సరిపోతుంది. ఇది కూడా కాలీఫ్లవర్ లాగా తొందరగా మగ్గిపోతుంది అనమాట. టమాటోస్ కూడా వేసాను. చాలా చాపింగ్ బోర్డ్ తీసుకుని అంటున్నారు. నాకు ఎట్లా చెప్పాలో తెలియట్లేదు అసలు, కామెంట్ బాక్స్లో చెప్పలేము కదా. కామెంట్స్లో మీకు అంత మేము ఇక్కడ ఏమి తీసుకోమండి. తీసుకుంటే మాకు కొంచెం కోకోనట్ పౌడర్ వేస్తున్నాను ఇక్కడ నేను. కోకోనట్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని తీసుకుంటే మాకు వెళ్ళేటప్పుడు తీసుకోవడానికి అంత ఏమీ అదేదో పెద్ద కాస్ట్ ఏం కాదు, బట్ తీసుకోవచ్చు. కానీ మేము తీసుకెళ్ళేటప్పుడు మాకు లగేజ్ ఎక్కువ కాకూడదండి. మీరు చెప్తున్నారు అది తీసుకోండి, అట్లాంటి తీసుకోండి అని చెప్పి ఐ నో అండి, నాకు తెలుసు. బట్ మేము ఎట్లా అంటే మీకు తెలియట్లేదు. ఇప్పుడు మనం ఒక ఓన్ హౌస్ తీసుకొని ఒక అన్నీ చేసుకుంటే అదొక వేరు, కానీ మా వరకు వేరండి. ఎందుకంటే మేము ట్రావెల్ చేస్తూ ఉంటాము. మేము లగేజ్ పెంచుకోము ఎప్పుడు అందుమాట. అది మీకు చెప్దామని చెప్పి ఇక్కడ చెప్తున్నాను అంతే. మీకు చెప్తున్నారు కదా చాలామంది ఇట్లా చేయండి అని చెప్పి, సో దట్ అందుకే చెప్తున్నాను. ఇది వచ్చేసి మా లంచ్ అనమాట. లంచ్ చేసాము. విజయ్ వచ్చారు. విజయ్ కూడా లంచ్ పెట్టేసిన తర్వాత మేము చెప్పాను కదా ఆగ్రా వెళ్దాం అనుకుంటున్నామని, దానికోసం విజయ్ మాట్లాడుతున్నారు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారనమాట. వాళ్ళ ఫ్రెండ్ని అడుగుతున్నారు అక్కడ నుంచి ఎట్లా రావడం, అక్కడ నుంచి తాజ్మహల్కి ఎలా వెళ్ళడం అని అడుగుతున్నారు. అండ్ మా బుడ్డిగాడు కూల్ డ్రింక్ తాగుతున్నాడు. అండ్ వాడు బర్త్డే అప్పుడు తెచ్చిన కూల్ డ్రింక్స్ 3-4 bottles వరకు ఉండిపోయినాయి అలానే. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి నేను అట్లాగా మొబైల్ చూస్తుంటే నాకు ఎందుకో మలాయ్ పూరి చూశాను అనమాట. సో మలాయ్ పూరి ట్రై చేద్దాం అబ్బా అని చెప్పి నా థాట్ రాలేదు. మామూలుగా
నాకు మొబైల్లో ఏదైనా చూస్తే నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ట్రై చేసేయాలనిపిస్తుంది. అట్లా నేను మలై పూరి చూశాను, ఒక వీడియో చూశాను. నాకు కూడా ట్రై చేయాలనిపించి ఫస్ట్ కోవా చేస్తున్నాను. కోవా కోసం నా దగ్గర పాలపెట్టలు కూడా చాలా ఉన్నాయి, ఏం చేయాలో తెలియక ఇది కూడా ఐడియా బాగుంది కదా అని చెప్పి నేను కూడా ఇంకా ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే కోవా చేసుకోవడం కోసం పాలు వేసుకుంటున్నాను. పాలు వేసుకొని పాలు బాగా దగ్గర పనియాలన్నమాట. ఇలా పొంగుతుంటాయి కదా, పొంగుతుంటే మనం కలుపుతూ ఉండాలన్నమాట. హై లో ఫ్లేమ్ పెట్టుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. ఇట్లాగా వెడల్పాటి కళాయి పెట్టుకుంటే ఏంటంటే అడ్వాంటేజ్, బయటికి పాలు మనం ఒకవేళ వదిలేసి వెళ్ళినా సరే బయటికి పాలు పొంగవన్నమాట. చూసారా ఎట్లా ఆగిపోతుందో, అట్లా ఆగిపోతుంది. మనం గరిటె పెట్టి తిప్పితే మళ్ళీ చాలా కిందకి వెళ్ళిపోతుంది. ఇలాంటిగా తీసుకోవడం వెడల్పాటి కళాయిలో పెట్టుకోవడం మంచిది. అంటే మూతి కొంచెం వెడల్పుగా ఉండేటట్టు, కింద కొంచెం లోతుగా ఉండేటట్టు అలాంటివి తీసుకోండి ఎప్పుడైనా ఇలాంటి వంటలు చేసేటప్పుడు, వంటలు చేసేటప్పుడు అనమాట. నెక్స్ట్ చూసారా పాలు చూసారా ఎంత ఫుల్గా ఉండాలి, ఎంత తగ్గిపోయాయో అట్లా చేసేసుకుంటున్నాను. అండ్ విజయ్తో మాట్లాడుకోవడం అట్లా చాలా టైం పడుతుంది కదా. విజయ్ చూసి ఇక్కడ ఎందుకు నవ్వుతున్నారంటే, నేను చెప్పాను నాకు ఒక కళ వచ్చింది, డ్రీమ్ వచ్చింది, నీకు ఆల్రెడీ పెళ్ళి అయిందంట, అదేంట ఇదేంటో చెప్తే విజయ్ నవ్వుతున్నారు, నిజంగా తిడుతున్నారు. నువ్వు బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ చూస్తున్నావు కదా నువ్వు అని చెప్పి విజయ్ తిడుతున్నారు నన్ను. చాలా నవ్వుకున్నాము. అన్న కళ వచ్చింది నిజమే, అవును అవును అని చెప్పేసి నాకు తెల్లవారుజామున వచ్చింది చెప్తానంటే విజయ్ తిడుతున్నారు, ఏంటి నువ్వు ఇలాంటి మాట్లాడుతున్నావు, నువ్వు బతుకు జట్కా బండి చూస్తున్నావు అసలు. అదనమాట ఫన్నీ డ్రీమ్ అనమాట. వచ్చేసి ఇదే మా ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఈ మధ్య ఏంటి ఇట్లా నేర్చుకున్నాడు, తల బ్యాక్ ఇట్లా వచ్చేసేయడం అట్లా ఆడుకుంటున్నారు. పిల్లలు అంతలా ఆడుకుంటున్నారు, ఆ పిల్లలు చూస్తుంటారు ఎక్కువగా. విజయ్ తీసుకెళ్ళమంటారు, నా పిల్లల దగ్గర తీసుకెళ్ళమంటారు, కానీ విజయ్ కుదురుతుంది అప్పుడు కుదరదు. కుదిరినా సరే విజయ్ వాడి కింద తీసుకెళ్ళరు, అట్లా ఇంట్లోనే ఉంచిపిస్తారు. పిల్లలు చూసారు ఆడుకుంటున్నారు. ఈవినింగ్ టైం అయ్యేసరికి ఇంకా పిల్లలు బయటకు వచ్చేస్తుంటారు అందరు పిల్లలు చూసి ఎలా హుషారెక్కిపోతున్నాడో చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా కోవా అనేది రెడీ అయిపోతుంది మనకి. ఇట్లాగా మిగడంతా ఇట్లా కట్టేస్తూ ఉంటుంది, కోవా అయిపోతుంటుంది. అండ్ వాళ్ళ డాడీకి తలనొప్పిగా ఉందంటే వాళ్ళ డాడీకి తలకి మాలిష్ చేస్తున్నాడు, మసాజ్ చేస్తున్నాడు బుడ్డి. అది కెమెరా పెట్టంగానే వెళ్ళిపోతున్నాడు మళ్ళీ. అదే చూపిద్దామంటే కెమెరా ఆన్ చేయగానే చెయ్యట్లేదు అవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోవా కూడా రెడీ అయిపోయింది. అండ్ మలాయ్ పూరి సూపర్ వచ్చింది. మీరు కూడా వీడియో ఈ క్లిప్పింగ్ అంతా చూడండి, ఈ వీడియో అంతా చూడండి, సో దట్ మీరు కూడా ట్రై చేయొచ్చు అనిపిస్తుంది, ఈజీ అనిపిస్తుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, చాలా బాగా వచ్చింది. కాకపోతే లాస్ట్లో చెప్తాను ఎలా వచ్చింది ఏంటనేది, నా వంట రివ్యూ అనేది. అండ్ ఇక్కడ కోవా అనేది రెడీ అయిపోయింది. నేను ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. సో దట్ చల్లారిన తర్వాత సెట్ అయిపోతుంది మనకి యూజ్ చేసుకోవడానికి. కోవా రెడీ అయిపోయింది చూసారా, ఇట్లా గిన్నెలో చేసి నేను కోలా దగ్గర పెట్టేస్తాను, లేకపోతే రూమ్ టెంపరేచర్లో మామూలుగా వదిలేసిన చల్లారిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను మలాయ్ పూరి కోసం ఇక్కడ నేను మైదా పిండి తీసుకున్నాను, మైదా పిండి వేసుకుంటున్నాను. పూరీస్ మనకి పూరీ బ్యాటర్ రెడీ చేసుకోవాలి కదా, కోవా అయితే రెడీ అయిపోయింది, పూరీ బ్యాటర్ రెడీ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను తీసుకున్నాను మైదా పిండిలో నేను వేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి యాలకుల పొడి మీద ఆల్రెడీ ఉంటే వేసుకొని నేను ఫ్రెష్గా దంచింది వేసుకుంటున్నాను. నాకు పర్సనల్గా ఇలాచీ ఫ్లేవర్ అంటే అస్సలు ఇష్టం ఉండదండి, బట్ మీకు చూపిస్తున్నాను కాబట్టి వేస్తున్నాను. బట్ నాకైతే నాకు ఇలాచీ ఫ్లేవర్, ఇలాచీ బిస్కెట్స్ కానీ ఇలాచీ టీ ఓకే, కానీ ఇంకేది ఇలాచీని అస్సలు నచ్చదు. యాలకుల పొడి నాకు అస్సలు నచ్చదు, గులాబ్ జామున్లో కానీ అస్సలు నచ్చదు నాకు, ఎందుకో తెలీదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత షుగర్ పౌడర్ కొద్దిగా వేసుకుంటున్నాను, కొద్దిగా మాత్రమే, ఆ కలర్ వస్తుందంట. షుగర్ పౌడర్ వేసిన తర్వాత పూరి అనేది ఎలా కలర్ రావాలో ఆ కలర్ వస్తుందంట. నెక్స్ట్ కొద్దిగా 1.5 స్పూన్ కోవా వేసుకున్నాను. కోవా వేసుకుంటా, స్వీట్ కోవా కదా, మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని మంచి బ్యాటర్లా చేసుకుంటున్నాను. అండ్ ఇది లమ్స్ అయిపోతుంది కాబట్టి నేను చేతితో కలుపుతున్నాను. హ్యాండ్స్ బాగా వాష్ చేసుకొని యూజ్ చేయండి, ఎందుకంటే లమ్స్ పోవు. మనం ఏదైనా గరిటతో కానీ చేస్తే లమ్స్ పోవు. కోవా కూడా మొత్తం అందులో కలవాలంటే చేతితోనే కలపాలి. మీకు కొంచెం చూడడానికి ఇబ్బందిగా ఉంటే మీరు స్కిప్ చేసేయచ్చు, ఎందుకంటే చేతితో కలిపితే కానీ అది బాగా వచ్చేసారి. చేతితో కలిపినా సరే నాకు చాలా ఉండలు తగులుతున్నాయి, ఇట్లా నలుపుతూ చేస్తున్నాను. అలాంటిది గరిటతో అయితే మనకు తెలియదు, చేతితో అయితేనే ఆ టచ్ వల్ల ఇంకా ఉండలు ఉన్నాయని తెలుస్తుంది. సో నేను అందరూ అర్థమైంది అనుకుంటున్నాను. ఇట్లా బాగా కలిపేసుకోవాలి. అండ్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా, ఇట్లా పూరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి, దోసల పిండి లాగా ఉండాలి.
అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి పక్కన పెట్టేసుకుంటాను. ఒక 30 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుంటాను, 30 మినిట్స్ వరకు. సో దట్ బాగా మన పూరీస్ అనేవి బాగా వస్తాయి. నెక్స్ట్ నేను షుగర్ కూడా తీసుకున్నాను. మీరు మైదా ఎంత తీసుకుంటే షుగర్ సిరప్ మీ ఇష్టం అనమాట, ఎంత తీసుకుంటారు అనేది. అండ్ వాటర్ కూడా మీ ఇష్టం అనమాట. మీకు కొంచెం వాటర్ వేసుకుంటే పాకం తొందరగా వస్తుంది, లేదంటే తొందరగా వాటర్ వేసుకుంటే కొంచెం లేట్గా వస్తుంది. లెమన్ అయితే యాలకుల పొడి వేసాను, ఒక ఇలాచి కట్ చేసి వేసాను అంతే. అండ్ నిమ్మకాయ వచ్చేసి లాస్ట్లో వేయాలి మనం, దానికోసం నేను పక్కన పెట్టుకున్నాను. అండ్ స్టవ్ పైన పెట్టేశాను షుగర్ సిరప్. అండ్ ఆయిల్ కూడా వేడి చేయడానికి పెట్టేశాను, వేడవుతుంది ఆయిల్. అండ్ షుగర్ సిరప్ ఎలా రావాలంటే ఒక అంటుకునే విధంగా, ఒక 1 స్టాండ్ వచ్చే విధంగా వరకు ఉంచాలి అంతే. చూసారు, ఇట్లా పూరి వేసేసుకోవాలి. అండ్ మంట వచ్చేసి అటు ఇటు కాకుండా ఉండాలన్నమాట. మరీ వేడిగా ఉండకూడదు, మరీ చల్లగా కూడా ఉండకూడదు. కొంచెం అయిన తర్వాత పూరి ఇట్లా లెగిసిపోతుంది. నాకు తెలిసి నాన్ స్టిక్ అయితే బెస్ట్ ఏమో అని నాకు అనిపించింది, ఎందుకంటే కింద అంటుకుపోతుంది, మనం గరిటతో తోస్తే కానీ పైకి లేవట్లేదు. సో నో ప్రాబ్లం, బట్ నాన్ స్టిక్ అయితే కొంచెం బెస్ట్ అని నాకు అనిపించింది అంతే. ఇదైతే పూరీస్ ఎలా వేసేస్తున్నాను అనేది కూడా మీరు చూసేసేయండి. ఇక్కడ మ్యూజిక్ పెట్టేస్తాను. ఏంటంటే తీసిన వెంటనే మనం షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. వేడిగా ఉన్న షుగర్ సిరప్లో వేసేసుకుని దానిపైన కొంచెం గరిటతో ఒత్తితే సో దట్ పాకం అనేది నీట్గా పూరీస్కి అనేది పడుతుంది. ఇది వచ్చేసి ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. తీయంగానే సిరప్లో అనేది వేసేసేయాలి, లేదంటే షుగర్ సిరప్ అనేది పూరీస్కి పట్టదు. అండ్ లాస్ట్లో మనం సిరప్ అనేది రెడీ అయిపోతుండగా మనం నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలి, లెమన్ జ్యూస్ వేసుకోవాలి. సో దట్ ఏంటంటే క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది షుగర్ సిరప్, అందుకే లెమన్ వేస్తారు. ఎస్, పూరీస్ అని ఇలా రెడీ చేసుకున్నాను. చూసారు కదా, పూరీస్ అని రెడీ అయిపోయి మీరు ఇట్లా షుగర్ సిరప్ని ఎట్లా బాగా షేక్ చేస్తే అందులో ఉన్నదాన్ని బాగా షుగర్ సిరప్ అనేది పూరీస్కి పడుతుంది. అండ్ లాస్ట్లో మనం కోవా రెడీ చేసాం, గుర్తుంది కదా. కోవా ఇట్లా మధ్యలో పెట్టుకొని పూరీస్ మధ్యలో పెట్టుకొని రోల్ చేసుకుంటే మన మలై పూరి రెడీ అయిపోతుంది. పైన మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకోండి, నేను మర్చిపోయాను పెట్టడం. అండ్ అంతే అనమాట, మన మలై పూరి రెడీ అయిపోయి. చూసారా, మన స్వీట్ షాప్లో దొరికే మలై పూరి లాగే అనిపించింది నాకైతే. ఇంకా ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చింది కూడా నాకు చెప్పండి. కొంచెం కష్టమైన స్వీటే, కష్టమైన పనే, బట్ మంచి కుకింగ్ అంటే ఇష్టమైన వాళ్ళైతే చేయడానికి చాలా ఇష్టపడి మాత్రమే చేయాలి. చేస్తే బాగా వస్తాయి అన్నమాట. కుకింగ్ అనేది ఒక ఆర్ట్, ఇష్టపడి మాత్రమే చేయాలి, అప్పుడే బాగా వస్తాయి. మనం అనుకున్న దానికన్నా బాగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇట్లా మొత్తం అన్ని రోల్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో పెట్టేసుకుంటాను. అంతే, మన మలై పూరి రెడీ. నేను చక్కగా మలై పూరి టేస్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము లంచ్ కూడా చేసాము. అండ్ వచ్చేసి లంచ్ వచ్చేసి
మేము చేసాము సారీ డిన్నర్ వచ్చేసి రోటీ చేసాము, రోటీ తిన్నాము ప్లస్ కర్రీ ఆల్రెడీ అలానే ఉండిపోయింది, కర్రీ కొంచెం ఉండిపోతే కర్రీతో తినేసాము. అండ్ విజయ్ ఇంకా రాలేదనమాట, విజయ్ లేట్ అవుతుంది ఈ మధ్య, డ్యూటీ తనకి ఎక్కువగా ఉంటుంది, 10 వరకు 10 తర్వాత వస్తున్నారు తనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ కంప్లీట్ చేసుకుంటున్నాను. అండ్ హెడ్కి ఆయిల్ పెట్టుకుంటున్నాను, ఆయిల్ పెట్టుకొని చాలా రోజులు అయిపోయింది. 3-4 డేస్ నాకు ఎందుకో ఆయిల్ పెట్టుకోవడం అంతగా ఇష్టం ఉండదు నా హెయిర్కి, అందుకే నేను ఎక్కువగా ఆయిల్ పెట్టుకోను. అండ్ ఈరోజు వచ్చేసి ఆయిల్ చేసుకొని బాగా చిక్కులన్నీ కోమ్ చేసుకొని చేస్తాను. నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటున్నాను, క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్, దట్స్ ఇట్ అనమాట. ఆల్రెడీ మీతో ఒకసారి నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ షేర్ చేశాను. అండ్ అప్పుడప్పుడు నేను ఫేస్కి మసాజ్ కూడా చేస్తుంటాను ఆయిల్తో, ఫేషియల్ ఆయిల్తో నేను చేసుకుని DIY ఫేషియల్ ఆయిల్తో. మీకు ఏమైనా కొంచెం టిప్స్ కావాలి, బ్యూటీ టిప్స్ కావాలన్నా నాకు అడగండి, ఒకవేళ నాకు తెలిస్తే నేను చెప్తాను. నేను బ్యూటీషియన్ని కాదు, బట్ నాకు కొంచెంగా తెలిసింది మీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ నాకు తెలిసింది మీకు హెల్ప్ఫుల్ అయితే అంతకన్నా హ్యాపీ కాదు కదా. సో అంతే అనమాట, నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ చేసుకొని పడుకుని పోవడమే, అంతే ఈరోజు వ్లాగ్. ఎస్, చూసారు కదా ఈరోజు వ్లాగ్. నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్స్ అయిపోయింది. చుట్టూరా నేను నా నైట్ టైం నా DIY సీరం అప్లై చేస్తాను, అది కూడా మీతో కావాలంటే నేను షేర్ చేస్తాను, ఎప్పుడైనా షేర్ చేస్తాను నేను. నాకు దానివల్లే చాలా డార్క్ సర్కిల్స్ అనేది పోయాయి. అండ్ నెక్స్ట్ అదే నేను ఐ లాషెస్కి ఇంకా ఐబ్రోస్ కూడా పెడతాను, నాకు ఐబ్రోస్ కూడా చాలా లైట్గా ఉంటాయి. అండ్ నా మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకున్నాను, లిప్ బామ్ సబ్ అయిపోయింది అనమాట, మొత్తం అయిపోయింది సబ్ కుచ్. ఇప్పుడు వచ్చేసి మాల్పువా ఖచ్చితంగా ట్రై చేయండి, మలై పూరి నా ఫేవరెట్ అనమాట. నా శ్రీమంతం అప్పుడు పెట్టారు ఆ స్వీట్, చాలా ఫేవరెట్ అయిపోయింది, అందుకే ట్రై చేస్తాను, చాలా బాగా వచ్చింది. విజయ్ ఇంకా రాలేదు, విజయ్ వచ్చాక టేస్ట్ చూపించమని ఇవ్వాలి, ఒక వీళ్ళైతే క్లిప్పింగ్ తీస్తాను విజయ్ ఎలా అన్నారు అని చెప్పి. మీకైతే ఈరోజు బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ కంట్లో ఫేస్ వాష్ వెళ్ళిపోయింది, ఏడవట్లేదు నేను, ఏంటో అది బాగా ఫేస్ వాష్ కంట్లో బాగా జారిపోతుంది, ఏంటో నాకు తెలీదు. అంతే అనమాట ఈరోజు బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. కమెంట్ చేయడం వల్ల చాలా హ్యాపీ ఉంటుంది అనమాట, మీకు ఎట్లా అనిపించింది, నచ్చిందా లేదా అనేది. చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న కామెంట్, నైస్ అనో, బాగలేదనో, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలను, సంథింగ్ ఏదోటి కొంచెం పెట్టండి, సో దట్ హ్యాపీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ కూడా చేసుకోండి, చిన్న లైక్ కొట్టేసండి, కింద ఒక లైక్ కొట్టేస్తే హ్యాపీగా ఉంటుంది కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, ఎక్కడో దగ్గర కనెక్ట్ అయ్యి ఉంటారు కదా, ఓకే బాగానే చేశారు, వీడియో బాగుంది అని చెప్పి ఎక్కడో దగ్గర కనెక్ట్ అయ్యి ఉంటారు కదా, దానికోసం ఒక చిన్న లైక్ చేయండి, హ్యాపీ ఉంటుంది, మాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అప్పుడు నా వీడియో నోటిఫికేషన్స్ ఎప్పుడైనా వీడియో పెడితే మీకు వస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, బాయ్, టేక్ కేర్, నెక్స్ట్ వీడియో, లవ్ యూ ఆల్. బ్యూటీ గుడ్ నైట్ చెప్పమ్మా, గుడ్ నైట్ బోలో, గుడ్ నైట్ బోల్. ఓకే బాయ్, ఎక్కువలు వస్తున్నాయి వాడికి, వాటర్ ఇవ్వాలి, బాయ్.